హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వితౌట్ థ్రెడ్ అంటే నార్మల్గా పైపింగ్ ఎలా చేసుకోవాలి, థ్రెడ్ లేకుండా పైపింగ్ చేయడం ఎలాగా ఈ వీడియోలో ఉంటుంది. చూసేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ కన్నా నైస్గా చేసుకోవడం ఎలాగా చూడండి. ఈ ఇలాంటి రౌండ్ నెక్ కానీ ఏ నెక్కైనా సరే వితౌట్ థ్రెడ్తో అంటే నార్మల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ఉంటుందండి. థ్రెడ్ పైపింగ్ కన్నా ఈ నార్మల్ పైపింగ్ చేయడమే చాలా ఈజీ అనమాట. దానికోసం నేను ఒక 1 ఇంచ్ వెడల్పుతో కావాల్సినన్ని అంటే చేతులకు కూడా పైపింగే చేస్తున్నాను నేను. నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి పైపింగ్ చేస్తాను. అవి చేయడానికి సరిపడా పీసులైతే రెడీ చేసుకుంటున్నాను. ఇలా కావాల్సినన్ని పీసులు ఫస్ట్ కట్ చేసుకొని వీటిని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు కూడా ఇలా క్రాస్‌గానే చూడండి. క్రాస్‌గా ఉండేటట్టే కట్ చేసుకోండి. ఇలాగ చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేసుకోండి మొత్తం అన్ని పీసులు ఇలాగా. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. మొత్తం జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలాగా. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అందరికీ యూజ్ అయ్యే అంటే స్టిచ్చింగ్ నేర్చుకునే అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను నేను. ఎక్కువ ల్యాగి లేకుండా నీట్‌గా వీడియోస్ అయితే చేయడానికే ట్రై చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఈ పీస్ అంతా నాకు హ్యాండ్స్‌కి అలాగే నెక్‌కి సరిపడా తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే రౌండ్ నెక్‌కి పైపింగ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకుని తర్వాత మనము పైపింగ్ రెడీ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో కొద్దిగా ఫోల్డింగ్ చేసి స్టార్ట్ చేయండి కుట్టడము. పాదం వెడల్పుతో కుట్టండి. పాదం వెడల్పుతో కుడితే మనము తర్వాత ఇదంతా కుట్టడం అయిన తర్వాత కాస్త ఒక పాయింట్ అంతా మొత్తం అంతా కట్ చేసుకోవాలి. పాయింట్ అంత వెడల్పుతో ఈ రౌండ్ అంతా కుట్టేసాం కదా! దీన్ని కట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా. అంటే ఎక్కువ వెడల్పు ఉంటే పైపింగ్ లావుగా వస్తుంది. అందుకని నైస్‌గా రావాలి పైపింగ్ అంటే కొద్దిగా కట్ చేసుకోవాలి. చివరన కాస్త వదిలేసి కట్ చేయండి క్లాత్‌ని. ఇప్పుడు చూడండి ఇలాగా ఒక పాయింట్ వెడల్పే, మరీ ఎక్కువ కట్ చేయకండి. ఎందుకంటే కుట్టిందే మనము 2 పాయింట్లనమాట. 2 పాయింట్లలో ఒక పాయింట్ అంత వెడల్పు మనం కట్ చేస్తున్నాము. కటింగ్ చేయడం అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. రౌండ్‌గా తిరిగేటట్టు. ఈ బ్లౌజ్ క్లాతు కొంచెం బరసుగా ఉంది. అందుకని నీట్‌గా రావట్లేదు. అయినా సరే నీట్‌గానే కుట్టడానికి ట్రై చేస్తున్నాను. పైపింగ్ క్లాత్‌కి తీసుకున్న క్లాత్ ఏమో బాగుందండి. కాకపోతే బ్లౌజ్ క్లాతు కొంచెం అది టిష్యూ క్లాత్ కాబట్టి అస్సలు రావట్లేదు. వంగట్లేదనమాట పైపింగ్‌కి. హ్యాండ్స్ అయితే ఇంకా అంటే కొంచెం హార్డ్‌గానే ఉన్నాయి. ఏం చేయలేము, ఇంకా క్లాత్ అలా ఉంది. పైపింగ్ క్లాత్ ఏమో నీట్‌గా మెత్తగా ఉందండి. అదేమో బాగా వస్తుందనమాట. కానీ 2 బాగుంటేనే పైపింగ్ నీట్‌గా వస్తుంది. దీనికి థ్రెడ్ పైపింగ్ చేద్దామని అనుకున్నాను. కాస్త అర్జెంట్‌గా ఇవ్వాల్సొచ్చినందుకు నేను నార్మల్ పైపింగే చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ అంటే ఇంకొంచెం లేట్ అవుతుందండి కుట్టడానికి. అందుకని నార్మల్ పైపింగే చేశాను. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా నైస్‌గా వస్తుందో. థ్రెడ్ పైపింగ్ కన్నా చిన్నగా వస్తుందండి. చాలా నైస్‌గా వస్తుంది పైపింగ్ అయితే. ఇలా అంతా కుట్టేసిన తర్వాత చివరన కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. మరీ ఎక్కువ మందంగా లేకుంటే చివరన రఫ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువగా లావుగా ఉంది అనిపిస్తే రఫ్ చేయకండి. రఫ్ చేస్తే సూది విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే కొద్దిగా రఫ్ చేశాను. చూసారు కదా పైపింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. చూడండి. చాలా నీట్‌గా వచ్చిందండి పైపింగు. సన్నగా నీట్‌గా వచ్చింది. దీన్ని హెమ్మింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీట్‌గానే ఉంది. ఇక దీనికి రెండో కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేతులకు కూడా
పైపింగ్ చేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత కొద్దిగా కట్ చేస్తున్నాను దీన్ని కూడా. ఇది అసలు ఎలా వస్తుందో తెలీదు. అంటే హ్యాండ్స్‌కి ఇంకా ఎక్కువ టిష్యూ కొంచెం మందంగా ఉంది. అస్సలు వంగటం లేదనమాట ఇది. ఆహ్, హార్డ్‌గా ఉంది జరీ అయితే. ఇంకా అది చిన్నగానే ట్రై చేస్తున్నాను. మరీ చిన్నగా వచ్చేస్తోంది. కొంచెం లావుగా వస్తే పైపింగ్ చూడడానికి బావుంటుంది. కానీ ఇది అస్సలు కొద్దిగా కూడా లావు రావటం లేదు. ఇంతే నైస్‌గా వస్తోంది. అయినా కూడా బాగొచ్చిందనమాట. దీన్నొచ్చేసి హ్యాండ్స్‌కి ఇలాగ వచ్చింది చూడండి పైపింగు. రెండో కుట్టు అవసరం లేదనమాట. హెమ్మింగ్ కూడా అవసరం లేదు. ఇది బయటికి రాదు. ఎందుకంటే క్లాత్ స్టిఫ్‌గా ఉంది బ్లౌజ్ క్లాతు. అందుకని ఇంకేమీ దానికి అవసరం లేదు. చూడండి పైపింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో చిన్నగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టాను చూడండి చూపిస్తున్నాను. పైపింగ్ ఇలాగే చేశాననమాట. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా థ్రెడ్ లేకుండానే స్టిచ్చింగ్ చేశాను. చాలా బాగొచ్చింది. సిల్వర్ కలర్ క్లాత్‌తో పైపింగ్ చేశాను. చూడండి ఇలా ఉంది. థ్రెడ్ వాడకుండానే పైపింగ్ రెడీ అయిందనమాట. చాలా బాగుంటుంది. తొందరగాను అవుతుందనమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనము ఈ థ్రెడ్ లేకుండా ఏ డిజైన్‌కైనా పైపింగ్ చేసేసుకోవచ్చండి. చాలా నీట్‌గా కూడా కుదురుతుంది. ఇదండి బ్లౌజు థ్రెడ్ వితౌట్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ అనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండో కుట్టయితే వేశానండి. ఎందుకంటే ఈ క్లాత్ చాలా హార్డ్‌గా ఉంది బ్లౌజ్ క్లాతు. అందుకని హెమ్మింగ్ చేసినా కూడా హెమ్మింగ్ పట్టుకోదనమాట. అందుకని క్లాత్‌కి కుట్టు వేశాను.